మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రము టాక్స్. ఈరోజు కొల్లేరు యాత్ర మొదలుపెట్టానండి. కొల్లేరు యాత్ర, కొల్లేరులో పుట్టి పెరిగినటువంటి వాడినిగా కొల్లేరుని ఆనుకున్నటువంటి గ్రామంలో పుట్టాను. నిడమర్ గ్రామంలో, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను మా ఊరు వచ్చినప్పుడల్లా కొల్లేరు వస్తాను. నేను ఒక 4-5 రోజుల క్రితం వెస్ట్ గోదావరి వచ్చాను, మా చెల్లెలు గారు ఇంటి దగ్గరికి, వీరవాసరం భీమవరం దగ్గర. అక్కడే దగ్గరలో మా మిత్రుడు, బాల్య స్నేహితుడు దుర్గరాజు ఉంటాడు. ఆ దుర్గరాజుని కలుసుకొని కొల్లేరు చూడాలబ్బాయి అని అంటే, ఇగో కొల్లేరు యాత్రని తీసుకొని వచ్చాడు. దుర్గరాజు ఇల్లరా ఒకసారి. నా మిత్రుడు పెట్టుకో, నా బాల్య స్నేహితుడు దుర్గరాజు. ఇతను కొల్లేరు యాత్ర కోసం తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే భీమవరం నుంచి ఉండి నుంచి ఆకివీడు నుంచి బయలుదేరి కొల్లేరు వెళ్తున్నాం. కొల్లేరు కోట దగ్గరికి వెళ్తున్నాము. ఇదిగో ఇక్కడ బోర్డు ఉంది చూడండి. ఈ బోర్డు ఇక్కడ మనకి ఎంట్రన్స్ పాయింట్. ఇక్కడ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 అని రాశారు కదా. ఇక్కడ నుంచి మనం కొల్లేరు వెళ్తాం. కొల్లేరు అనేటటువంటిది ఒక అనంతమైంది, వందలాది గ్రామాలని అల్లుకుని ఉన్నటువంటి కొల్లేరు ఇది. ఈ కొల్లేరులో మనం ఇప్పుడు వెళ్ళబోయేది అక్కడ ఉన్నటువంటి కొద్దిపాటి సరస్సులు చూస్తాము. ఏ విధంగా కొల్లేరు కొద్ది కొద్దిగా కుంచుకుపోయి చిన్న సరస్సులుగా మారిందో, ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సుల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందినటువంటి కొల్లేరు అనేటటువంటిది చిన్న చెరువులుగా ముక్కలైంది. కాకపోతే అది ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేల్కొని వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఇక్కడ అమలు చేస్తూ కొంత చేస్తున్నారు. ఇది మనకి ఎంట్రన్స్ పాయింట్. ఇక్కడ నుంచి మొదలుపెట్టి మనం కొల్లేరు యాత్ర మొదలు పెడదాము. కొల్లేటి పెద్దింట్లమ్మ దాకా వెళ్దాము. పెద్దింట్లమ్మని చూద్దాము. అక్కడ ఉన్నటువంటి అక్కడ వృత్తి చేసుకునేటటువంటి వాళ్ళతో మాట్లాడదాము. అక్కడ ఉన్నటువంటి కొల్లేటి సరస్సు అందాలను కూడా చూద్దాం. మిత్రులారా, ఇదిగో చూడండి, నా వెనక ఉన్నదంతా కూడా ఇది కొల్లేటి వారధి అంటారు. నేను ఇందాక చెప్పాను కదా, ఆకివీడు నుంచి మనం పెంచగల మర్రు అనే గ్రామం వచ్చాం కదా. ఆ గ్రామం దాటి కొల్లేరులోకి వెళ్ళడానికి ఇది పెద్ద వారధిగా నిర్మించారు. దీన్ని కొల్లేటి వారధి అంటారు. గతంలో మా చిన్నప్పుడు ఇట్లాంటి వారధులు, వంతెనలు ఏమీ ఉండేవి కాదు. ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినాయి, ఇటీవల కాలంలో వచ్చినాయి. ఒకప్పుడు పడవల్లో, దోణెల్లో మనుషులు వెళ్ళేవాళ్ళు పెద్దింట్లమ్మ దగ్గరికి వెళ్ళాలంటే. కొల్లేటి పెద్దింట్లమ్మకి చాలా పెద్ద చరిత్ర ఉంది, శతాబ్దాల చరిత్ర ఉంది. ఆ చరిత్ర అంతా మనం తెలుసుకుందాం. ఇప్పుడు కొల్లేటి పెద్దింట్లమ్మ దగ్గరికి వెళ్తున్నాం. కొల్లేరు సరస్సు నా బాల్య జ్ఞాపకాల ఉషస్సు. కొల్లేరు పేరు వినగానే నా హృదయంలో కోటి పక్షుల రెక్కల చప్పుడు వినపడుతుంది. ఈ సరస్సు ఇప్పుడు గత చరిత్ర వైభవానికి ఆనవాలుగా మిగిలిన అవశేషమే గాని, ఈ సరస్సును సందర్శిస్తేనే చాలు మాటల్లో వర్ణించలేని పులకింత కలుగుతుంది. కొల్లేరు సరస్సు ప్రపంచంలోనే సహజ సిద్ధంగా ఏర్పడిన అతి విస్తార సరస్సుల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్ జీవావరణ పర్యావరణ సంపన్న సౌందర్యానికి ప్రత్యక్ష సాక్షిగా కొల్లేరు సరస్సు నిలుస్తుంది. కృష్ణా, గోదావరి నదుల మధ్య డెల్టా ప్రాంతంలో విస్తరించిన ఈ అద్భుత అపురూప సరస్సు ఎంతో గొప్ప చరిత్రను సంతరించుకుంది. సుమారు 6000 సంవత్సరాల క్రితం భూకంపాల వల్ల ఏర్పడిన ఒక అగాధం రకరకాల నదుల ప్రవాహంతో నిండి కాలక్రమంలో అతిపెద్ద సరస్సుగా అవతరించింది. సహజ సిద్ధమైన నీటి వనరు ఈ కొల్లేరు. ఇది ప్రకృతి చేసిన అద్భుత చమత్కారం. ఇది 1000 సంవత్సరాల కాల చరిత్రను కడుపులో నింపుకున్న జీవప్రవాహమే కాదు, ప్రకృతి అందానికి ఆటపట్టు మాత్రమే కాదు, లక్షలాది పక్షులకు నివాసమై వందలాది గ్రామాల జీవనాధారంగా గలగలా ప్రవహించి కళకళలాడిన అత్యద్భుత సరస్సు ఈ కొల్లేరు. పల్లవ రాజుల నుండి గజపతి రాజుల దాకా, అటు నుండి ఇప్పటిదాకా అనంతమైన ప్రకృతి సంపదగా వెలిసిన చరిత్ర ఈ కొల్లేటి సరస్సుది. అలనాటి రాజుల కాలంలో కొల్లేటి కోట చుట్టూ రక్షణ జల కవచంలా ఈ సరస్సు నిలిచి శత్రువుల నుండి కోటను కాపాడేదని కొన్ని కథలు కూడా వింటాం. కొల్లేరు విస్తీర్ణంలాగే కొల్లేరుకు చెందిన గాథలు కూడా అపారమైనవి. మిత్రులారా, మనం వచ్చేసామండి, కొల్లేటి కోటకు వచ్చేసాము. కొల్లేటి పెద్దింట్లమ్మ ముఖద్వారం దగ్గరికి వచ్చాము. ఇది కొల్లేటి పెద్దింట్లమ్మ, శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానం, కొల్లేటి కోట. ఈ కొల్లేటి కోటకు చాలా పెద్ద చరిత్ర ఉంది, 1000 సంవత్సరాల చరిత్ర.
ఏ ఏ రాజుల పరిపాలన కాలంలో ఏమేమి జరిగింది ఇదంతా కూడా మీకు నేను చెప్తాను. ప్రస్తుతానికి ఇది చూడండి, ఇదిగో కొల్లేటి పెద్దింట్లమ్మ దేవస్థానం, అమ్మవారి దేవస్థానం. ఇది కమాను. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాం. కొల్లేటి సరస్సు నడిబొడ్డున ఉన్న పెద్దింట్లమ్మ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. 9 అడుగుల ఎత్తు ఉన్న విశాల నేత్రాల పద్మాసన భంగిమలో అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తారు. ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ఇక్కడ పెద్దింట్లమ్మ జాతర జరుగుతుంది. వేలాదిగా ప్రజలు, పర్యాటకులు పాల్గొంటారు. 13వ శతాబ్దంలో ఒడిశాకు చెందిన సూర్యవంశపు రాజు లాంగుల్య గజపతి కట్టించారని వెనతి. అమ్మవారి చుట్టూ అనేక పౌరాణిక చారిత్రక కథలు కూడా అల్లుకుని ఉన్నాయి. అమ్మవారి పక్కన ఇటువైపున ఉన్నది జలదుర్గ విగ్రహం. ఈ అమ్మవారి విగ్రహం చుట్టూ నాగుపాముల బొమ్మలు కనిపిస్తాయి చూడండి. ఈ ప్రాంతంలో పెరిగే ఒక ప్రత్యేకమైన మొక్క ఈ ప్రజలను పాము కాటు నుంచి కాపాడుతుందని ఒక కథ ఉంది. బహుశా అమ్మవారి బొమ్మ చుట్టూ ఉన్న పాములకు ఈ కథతో లింకు ఉందని భావించాలి. ఇలా ఎన్నెన్నో ఈ పెద్దింట్లమ్మ అమ్మవారి గురించి అనేక కథలు ఇక్కడి వాళ్ళు చెప్పుకుంటారు. ఆ కథలు అనంతమైనవి. మిత్రులారా, మన ఈనాటి కొల్లేటి యాత్రలో అతి కీలకమైనటువంటి ఘట్టంలో ఇప్పుడు ఉన్నాము. కొల్లేటి పెద్దింట్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉన్నాము, అమ్మవారి సమక్షంలో ఉన్నాము. ఇది ఇటీవల కాలంలో నిర్మించినటువంటి అతిపెద్ద దేవాలయం. ఇక్కడికి ప్రతిరోజు యాత్రికులు వస్తూ ఉంటారు. సెలవుల్లో అయితే విపరీతంగా వస్తూ ఉంటారు. ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు. ఇదిగో ఈ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ప్రజలు పెద్దింట్లమ్మ తీర్థం జరిగినప్పుడైతే వేలాదిగా క్రిక్కిరిసిపోయి ఉంటుందన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ దేవాలయం ఇంతకుముందు అది ఒక చిన్న దేవాలయంగా ఉండేది. ఇటీవల కాలంలో ప్రభుత్వాలు ఈ పెద్ద దేవాలయంగా కట్టారు. చూడండి ఎంత అపురూపంగా ఈ విగ్రహాలని తీర్చిదిద్దారో. ఇప్పుడు మనం కొల్లేరు మధ్య భాగంలో ఉన్నామండి. కొల్లేటి పెద్దింట్లమ్మను గురించి, ఆమె దేవస్థానం గురించి మనం ఇందాక చెప్పుకున్నాము. ఆ దేవస్థానం వెనక వైపున ఉన్నటువంటి ఈ దృశ్యం ఇది చూడండి. ఇక్కడ నుంచి కనుచూపు మేరలో మొత్తం అంతా కూడా కొల్లేటి సరస్సే. కాకపోతే ఈ సరస్సు ఆయా గ్రామ పంచాయతీల ఆధీనంలో పెద్ద చేపల చెరువులుగా ఉన్నాయి. అవన్నీ కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు, వివిధ సామాజిక వర్గాల వాళ్ళు వాళ్ళ జీవనాధారం కోసం వాళ్ళు అక్కడ ఆ విధమైనటువంటి చేపల చెరువులుగా కొల్లేటి సరస్సుని మార్చుకున్నారు. అదంతా కూడా చరిత్ర. ఈ చరిత్రకు సంబంధించినటువంటి కొల్లేరు చరిత్రకు సంబంధించినటువంటి విశేషాలు మనం చెప్పుకుందాము. ఇదే సందర్భంగా నేను మీకు వివరిస్తాను. కానీ చూడండి, అట్లా చూడండి, కనుచూపు మేరలో మొత్తం అంతా కూడా జలమయమైనటువంటి మొత్తం దృశ్యం మనకు కనిపిస్తూ ఉంది. అద్భుతమైనటువంటి దృశ్యం చూడండి. ఎటు చూసినటువంటి జల దృశ్యాలు ఎక్కడ చూసినా. మనం ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఆటపాక అనేటటువంటి చోటుకు వెళ్తాం. ఆటపాకలో ఏమిటంటే అక్కడ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అసలు వాస్తవానికి ఇక్కడ ఈ కొల్లేటిలో అనేక రకాల పక్షులు ఎక్కడెక్కడో సైబీరియా నుంచి, ఆఫ్రికా ఖండం నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చేవి. అవన్నీ కూడా సేద తీరేవి. శీతాకాలంలో బాగా ఇక్కడికి వచ్చేసేవంట లక్షలాది సంఖ్యలో. ఇక్కడికి వచ్చి కొల్లేటి సరస్సులో రక్కీస్ పొదలు, ఇగో చూడండి ఆ పొదలు ఎలా ఉన్నాయో. ఆ రక్కీస్ పొదల్లో ఎక్కడ పడితే అక్కడ రక్కీస్ పొదలు ఉండేవి. ఆ పొదల్లో కాపురం పెట్టేవి, అక్కడే గుడ్లు పెట్టేవి, ఆ గుడ్లు పొదిగేవి. అవి మళ్ళీ వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో పక్షులు అవేవి. ఇది కొల్లేటి సరస్సుకి ఇంత పెద్ద పర్యావరణ చరిత్ర ఉంది, వన్యప్రాణి చరిత్ర ఉంది. సో అదంతా కూడా చరిత్రగా మారిపోయింది. కాలగర్భంలో ఆ చరిత్ర కలిసిపోయింది. ఇప్పుడు కథలుగా చెప్పుకోవడమే. కొల్లేటి వెనక చాలా కథలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ కొన్ని పక్షుల్ని మాత్రం ఒక చోట చేర్చి, ఒక చోట ఆవాసయోగ్యంగా మలిచి
ఒక ప్రాంతాన్ని, కొల్లేటిలో ఒక ప్రాంతాన్ని ఆటపాక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అంటారు, అక్కడ ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్దాం మిత్రులారా. ఇప్పుడు మనం ఆకివీడు నుంచి కైకలూరు వెళ్ళే దారి మధ్యలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం దగ్గరికి వచ్చాము. ఆటపాక అంటారు. ఇదిగో చూడండి, పెలికాన్ ప్యారడైజ్, పెలికాన్ పక్షుల యొక్క స్వర్గస్థానం దగ్గరికి వచ్చామన్నమాట. మనం ఇక్కడ కొల్లేరు అంతా ఉండేటటువంటి, ఇది సంవత్సరంలో శీతాకాలంలో కొల్లేరుకి వచ్చేటటువంటి రకరకాల ప్రపంచంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి పక్షులు ఎన్నో వచ్చాయి. కానీ అవన్నీ కూడా ఇప్పుడు కొల్లేరు సరస్సు చాలా కుంచుకుపోవడం వల్ల కేవలం ఇక్కడ మాత్రం ఆ పక్షుల్ని సంరక్షించడానికి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇదే చూడండి, అక్కడ పెలికాన్ ప్యారడైజ్ అని ఉంది. వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ డివిజన్ ఏలూరు కైకలూరు రేంజ్ అని చెప్పేసి, ఇది యాక్చువల్గా ఆటపాక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇలా రండి లోపలికి. మీరు ఇక్కడ ఇది చూడండి, ఆ చుట్టూ కనిపిస్తున్నటువంటి ఆ ప్రాంతం చూడండి. ఇక్కడ అనేక రకాలైనటువంటి బర్డ్స్, మానవాళి మనుగడకు పక్షుల ప్రాముఖ్యత ఏమిటి అని. కానీ పక్షుల ప్రాముఖ్యత ఏంటో మనం చెప్తున్నాం, కానీ పక్షులకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఆ పక్షులు రావడానికి అనుకూలమైన వాతావరణాన్ని మనం చెదరగొట్టినటువంటి చరిత్ర మనది. కాకపోతే కొన్ని పక్షులనైనా ఇక్కడ సంరక్షిద్దామని చెప్పేసి ఇట్లా పెట్టారు. ఇది చూడండి, ఇట్లా రండి. ఇక్కడ ఇది మొత్తం ఈ ప్రాంతంలో ఆ సుదూరంగా కనిపిస్తుంది చూడండి, సరస్సు మధ్యలో అక్కడ దీవిలా కనిపిస్తుంది చూడండి. అక్కడ రకరకాల పక్షులన్నీ కూడా అక్కడ వచ్చి ఉంటాయి. కెమెరా జూమ్ చేసుకుంటే మీకు పక్షులు కనిపిస్తాయి. అక్కడ పక్షులు చూడండి కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా పక్షులు వస్తాయి. ఇది సరైనటువంటి సమయం కాదు. శీతాకాలంలో అయితే చాలా రకరకాల పక్షుల్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇది ఆటపాక వన్యప్రాణి సంరక్షణ కేంద్రము. ఇక్కడికి మనం వచ్చాము. కొల్లేరులో అతి కీలకమైన ముఖ్యమైనటువంటి ప్రదేశము. కొల్లేరు అంతా వన్యప్రాణి సంవాస కేంద్రము, కానీ కొల్లేరు అంతా కూడా మాయమైపోయి కేవలం ఈ మొక్కగా మిగిలింది. 10-15-20 ఎకరాల ప్లేస్లో దీన్ని వన్యప్రాణి సంరక్షణ అంటున్నారు. ఇక్కడ మాత్రం ఈ పక్షులు, రకరకాల పక్షులు ఇక్కడ ఉంటాయన్నమాట. దీన్ని మనం చూసి ఆనందించడమే. కొల్లేరులో ఏ రకాల పక్షులు వచ్చేవి ఏమిటి అనేటటువంటిది మనం చరిత్ర తెలుసుకొని సంతోషించడం తప్ప ఇంకొక అవకాశం లేదు. కానీ మనం ఉన్నదేదో దాన్నే అనుభవించడం, దాన్నే ఆనందించడం, దాన్నే చూడడం, అంతకు మించి ఇంకొక మార్గం లేదు. అద్భుతమైనటువంటి ఈ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ రకరకాల పక్షులు కూడా ఉంటాయి. కొల్లేరు అంటేనే జీవ వైవిధ్యానికి ప్రపంచంలోనే పేరు పొందిన కేంద్రంగా చెప్తారు. ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చే లక్షలాది పక్షులకు ఈ కొల్లేరు అపురూపమైన స్వర్గధామంగా మారిన విడిది స్థలం. శీతాకాలంలో సైబీరియా నుంచి, రష్యా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇంకా అనేక ఖండాల నుంచి, ఎన్నెన్నో సుదూర ప్రాంతాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి పక్షులు ఇక్కడికి చేరుకునేవి. పెలికాన్ పక్షులు, పెయింటెడ్ స్ట్రోక్, గ్రే, నారాయణ పక్షులు, కొంగలు, ఇలా ఎన్నెన్నో పలు రకాల జాతుల పక్షులకు కొల్లేరు ఒక సురక్షితమైన ఆనందదాయక ఆవాస కేంద్రం. 1990లో దీన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా గుర్తించారు. 2002లో రామ్సర్ అంతర్జాతీయ చిత్తడి నేలగా కూడా గుర్తించారు. కొల్లేరు కేవలం జీవ వైవిధ్యానికి మాత్రమే కాదు, జీవన వైవిధ్యానికి కూడా కీలక కేంద్రక స్థానం. ఈ కొల్లేరు సరస్సును ఆధారం చేసుకుని ఇక్కడ వందలాది గ్రామాలలో వేలాది మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కొల్లేరు వారి పొట్ట నింపింది. అందుకే ఇక్కడి ప్రజలకు కొల్లేరు అంటే జన్మనిచ్చిన అమ్మ కంటే మించిన ప్రేమ ఉంటుంది. ఈ ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాలు కొల్లేరు సరస్సుతో మమేకమై ఉంటాయి. మిత్రులారా, ఈనాటి నా కొల్లేటి యాత్ర విశేషాల్లో చివరిగా కొన్ని మాటలు చెప్పుకుందాం. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జీవనది
ఆధునిక కాలంలో అభివృద్ధి కాటుకు గురై విలవిల్లాడింది. జీవ వైవిధ్యానికి ఆటపట్టు లాంటి ఈ సరస్సు ఇప్పుడు వ్యాపార కేంద్రంగా మారింది. ఆక్వాకల్చర్, అక్రమ చేపల చెరువులు, వేల కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న సరస్సును వేల వేల ముక్కలుగా కత్తిరించి వేసింది. నీటి మట్టం తగ్గిపోయి, పక్షుల వలస ఆగిపోయి ఇప్పుడు కొల్లేరు అలనాటి పురాతన వైభవానికి కేవలం అవశేషంగా మాత్రమే మిగిలింది. దీని పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిది, అలాగే ప్రజలది, మన అందరిది. ఈ అవశేషంగా మిగిలిన కొల్లేటిని సందర్శించడానికి వేలాదిగా పర్యాటకులు తరలి వస్తుంటారు. ఈ జీవనది వినిపించే తరతరాల చరిత్ర గానాన్ని మనసారా విని తరిస్తారు. కనీసం ఈ రూపంలోనైనా కొల్లేరు మిగిలితే చాలని ఆశిద్దాం. ఇది నా కొల్లేటి యాత్ర విశేషాలు. నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ ప్రసాద్ మూర్తి.